పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ బైరాగి. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు బైరాగి. బివిఎస్ రామారావు. రేవు దాటడానికి నావ కోసం టికెట్టు కొనబోతుంటే కట్టుతాడు కొరికేసి దౌడు తీసింది కుక్కపిల్ల. దానిని పట్టుకోవడానికి పరగడుపునే చెరుగుడు ఆటైపోయింది మన్మథరావుకి. కుక్కపిల్లని చంకలో బిగించి రొప్పుతూ రేవు చేరేసరికి నావని కాస్త వదిలేశాడు సరంగు. ఎదుగో సరంగు, కాస్త ఆగు, నన్ను కూడా ఎక్కించుకో. అవతల రేవులో బస్సు వెళ్ళిపోతుంది. ఏయ్ నిన్నే, టికెట్టు కొన్నాను. చిల్లర లేదంటే 30 పైసలకి ఏకంగా రూపాయి ఇచ్చాను రేవు గుమస్తాకి. ఆపబోయ్, బస్సు అందకపోతే ఆఫీస్ టైంలో అందుకోలేను. కొంపలంటుకుంటాయి నాకు. ఇదిగో నిన్నే, అదనంగా రూపాయి ఇస్తాను. 2 పుచ్చుకుందుగానిలే, పోనీ 5. సరే ఆగు, 10 రూపాయలు ఇస్తాను అని ప్రాధేయపడ్డాడు మన్మథరావు. ఆ అబ్బాయిగారేదో 10 రూపాయలు ఇస్తానంటున్నారు, వెనక్కి మళ్లించి ఎక్కించుకోకూడదా పోలయ్యా అన్నాడు నావలో కూర్చుని తత్వం పాడుతున్న కళ్ళులేని బైరాగి నావ సరంగుతో. తెరచాప దింపి తెడ్డేసి నావని వెనక్కి మళ్లించాడు సరంగు. హమ్మయ్యా అనుకున్నాడు మన్మథం. నావంతా ఆడామగ పిల్లా మేకలతో కెక్కిరిసి ఉంది. దానికి సాయం ఆ ఫిర్కాలోని మైనర్ బాబు ఒకడు సగం నావ ఆక్రమించేస్తూ సైకిల్కి స్టాండ్ వేసి పట్టుకునుంచున్నాడు. నావ మధ్య కూర్చున్నాడు గుడ్డి బైరాగి. చేతుల బనీను, గులాబీ రంగు పంచె, నెరసిన గడ్డం, గిరజాల జుట్టు, పంగనామం, చెవులో గన్నేరు పువ్వు, చేతిలో తంబూర. ఎప్పుడూ నావలో కూర్చొని అరిగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేటుల ఒకే చరణాన్ని పదే పదే పొద్దస్తమానం పాడుతూ ఉంటాడు. బైరాగి లేకుండా రేవులో ఏ నావా కదలదు. బైరాగి చుట్టూ Sample complete. Ready to continue?